హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు ఈ వీడియోలో కోడిపుంజును క్రాసింగ్ కాకపోతే ఏం చేయాలో చెప్తాను. ముందుగా వీడియోలోకి వెళ్ళబోయే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మనం ఒక ఉల్లిగడ్డ ఎల్లిపాయ తీసుకోవాలి ఫ్రెండ్స్. కోడిపుంజు క్రాసింగ్కి ఈ రెండు బాగా ఉపయోగపడతాయి. వాటిని ఎలా కోడిపుంజుకి వేయాలి అనేది ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్తాను. వీడియోకి వెళ్ళబోయే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మనం ఎల్లిపాయల్ని తీసుకొని ఇలా ముక్కలుగా ఉల్లిగడ్డని ఎల్లిపాయలని ముక్కలుగా కట్ చేసుకొని ఉంచుకోవాలి ఫ్రెండ్స్. ఇలా కట్ చేసుకున్న వాటిని మనం రోట్లో వేసుకొని అంటే మరీ మెత్తగా కాకుండా దంచుకోవాలి. ఎలా దంచుకోవాలి ఇలా మెత్తగా దంచడం వల్ల దాంట్లో ఉన్న నీరు, ఉల్లిగడ్డలో ఉన్న నీరు, ఎల్లిపాయలో రసం అనేది రెండు కలుస్తాయి అన్నమాట. సరే ఫ్రెండ్స్, చూడండి. దాన్ని ఒక ఉండలా చేసుకొని కోడిపుంజుకి ఎలా వేయాలనేది కూడా చూపెడతాను, చూడండి. అలా ముద్దలక్క పెట్టుకోవాలి. ముద్దలక్క పెట్టుకొని దాంట్లో కోడిపుంజు ఏది రసం కాదో దాన్ని తీసుకొని ఇలా కాళ్ళ మధ్యలో రెండు కాళ్ళు పట్టుకోవాలి. ఎందుకంటే అది కదులుతుంది అనమాట, దిగిపోద్ది అనమాట. దాన్ని మనం ఇప్పుడు చేతిలోకి తీసుకోవాలి ఫ్రెండ్స్. అలాగా చేతిలోకి తీసుకొని దాని నోరుని తెరిచి అందులో పెట్టి చిన్నగా వేయాలి ఫ్రెండ్స్. లేకుంటే దానికి గొంతులో ఇరుక్కుపోయింది అనుకో చచ్చిపోద్ది. ఆ తర్వాత మీ ఇష్టం. చిన్నగా కొద్దిగా ఏళ్ళతో వేస్తే